వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్. పైలాన్ కాలనీలోని ది స్టాండర్డ్ స్కూల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ రావు ఇటీవల హాలీలో నిర్వహించిన కార్యక్రమంలో నాగార్జునసాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ కరస్పాండెంట్ అవార్డు పొందారు. ఈ సందర్భంగా వారి ఆనందాన్ని వారి మాటల్లోనే విందాం. చంద్రశేఖర్ అండి, నేను ద న్యూ స్టాండర్డ్ స్కూల్ పైలాన్ కాలనీ నాగార్జునసాగర్లో ఉన్నటువంటి యూపీఎస్ స్కూల్కి కరస్పాండెంట్గా గత 8 సంవత్సరాలు బట్టి నేను ఈ స్కూల్ నిర్వహిస్తూ నేను అనుకున్న అన్ని ఆశయాలను రీచ్ అవ్వగలనే లేదో అని నాకు నేనే సంశయంగా ఉన్న సందర్భంలో మన ఎంఈఓ గారు పెద్దవూర మండలానికి కొత్తగా వచ్చిన ఎంఈఓ గారు మా సేవల్ని, అంటే గతంలో ఆయన ఎంఈఓగా చేసిన సందర్భంలో మమ్మల్ని గమనించి ఉండొచ్చు అనుకుంటూ ఇప్పుడు కూడా కొత్తగా వచ్చిన వెంటనే ఆయన కమిటీ ద్వారా బెస్ట్ కరస్పాండెంట్ అవార్డుకి నన్ను ఎంపిక చేయటం చాలా హర్షణీయంగా ఉంది, చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది. ఈ ఉత్తమ అవార్డు కరస్పాండెంట్ అవార్డు అందించినటువంటి మన ఎమ్మెల్యే గారు శ్రీ కుందూరు జయవీర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి యువతకి ఉండవలసినటువంటి ఆ స్పిరిటు అదంతా కూడా అక్కడ సభాముఖంగా ఆయన తెలియజేసినటువంటి 4 పదాల్లో ఆయన తెలియజేశారు. ఆ తెలియజేసినటువంటి ఆయన చెప్పినటువంటి ఆలోచనలు మేము మున్ముందు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ వారికి మళ్ళీ ప్రత్యేకంగా ఈ విధంగా ఆయన ఎంపిక చేసిన విధానం నాకు ఎంతో మనసుకు ఆనందం కలిగించింది. ఎందుకంటే మేము సేవా దృక్పథంతో చేస్తున్నామన్న సంగతి గమనించి మాకు ఇవ్వటానికి ముందుకొచ్చిన సందర్భంగా అనేక పేద పిల్లలకి, బిలో పావర్టీ లైన్ ఉన్న పిల్లలకి మేము నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని గురుకులాలకి పంపించటంలో ముందుంటామనే సంగతి గమనించారని తెలుపుతూ మాకు ఈ అవార్డు ఇచ్చినందుకు ఇంకొద్దిగా బాధ్యత పెంచుతూ ఇంకా మున్ముందు దీన్ని ఇంకొంతమంది విద్యార్థులకి ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే గవర్నమెంట్ వారు తలపెట్టినటువంటి ఈ గురుకులాల ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్ అందించే మార్గంలో వాళ్ళని నడిపించాలని మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. దానికి ఈ మన ఎమ్మెల్యే గారు శ్రీ కుందూరి జయవీర్ రెడ్డి గారు చేతుల మీదుగా తీసుకోవటం ప్రత్యేకంగా ఆనందంగా అనిపిస్తుంది. ఆయన ఇచ్చిన ఆ సందర్భంగా ఆయన చెప్పిన ఒక 2 మాటలు పురస్కరించుకొని మేము ముందు ఇంకా అనేక రకాలుగా ఈ బిలో పావర్టీ లైన్ ఉన్న ఈ పూర్ పేరెంట్స్కి ఈ విద్య రూపంలో ఎటువంటి సహాయంకైనా మేము ముందుంటామని తెలుపుతూ, ఇదే కాకుండా ఈ జర్నలిస్టు మిత్రులు కావచ్చు, నా మిత్రులు కావచ్చు, ఎవరైనా కూడా ఈ పైలాన్ కాలనీ, ఈ 2 కాలనీస్లో ఉన్నటువంటి ఈ సాగర్లో ఉన్నటువంటి పేద ప్రజానీకానికి ఎటువంటి సందర్భంలో అయినా ఫ్రీ ఎడ్యుకేషన్ అవసరమైనప్పుడు మేము ముందుంటామని తెలుపుతూ సభాముఖంగా, మేము పత్రికాముఖంగా తెలుపుకుంటున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు అనేక రకాలుగా ఆయన గమనించే మాకు ఈ అవార్డు ఇవ్వటం జరిగిందని నేను భావిస్తున్నాను. ఇంకా నేను ఈ అవార్డు తీసుకోవటానికి, నా ఆలోచనలు, నా ఆశయాల్ని ముందుకు నడిపించడానికి ప్రత్యేకంగా నా స్కూల్ స్టాఫ్ అని చెప్పను, కానీ నా స్టాండర్డ్ స్కూల్ ఫ్యామిలీ అనే చెప్తాను. నేను ఈ ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి మిసెస్ లత అండ్ మిసెస్ కే నాగమణి, రెహానా మిస్సు, హిందీ టీచర్గా ఉన్నటువంటి రెహానా మిస్సు, వీరే కాకుండా వీరు పాత ఎక్స్పీరియన్స్డ్ టీచర్లు అయినప్పటికీ కూడా సుభాషిణి, అలాగే రమణమ్మ, వీళ్ళందరే కాకుండా మిగతా వాళ్ళు కూడా కొత్తగా వచ్చినటువంటి ఈ టీచర్స్ కూడా వాళ్ళ దారిలోనే నడుస్తూ నాకు అనేక రకాలుగా సహకారాలు అందిస్తున్నందుకు వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా మీ పత్రికాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ద న్యూ స్టాండర్డ్ స్కూల్ కరస్పాండెంట్ సార్ కె చంద్రశేఖర్ రావు గారికి, మా సార్కి ఈ బెస్ట్ కరస్పాండెంట్ అవార్డు రావడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
చాలా మా స్టాఫ్ మొత్తం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ విధంగా తను చేసే హార్డ్ వర్క్ వలన మేము ఇంతవరకు రాగలిగామనేసి మేము అనుకుంటున్నామండి. ఇంకా ఇంకా మేము ఇలాగే మా సారు అన్ని విధాలుగా ఆలోచిస్తూ ప్రతి విషయంలో ముందుంటూ ప్రతి ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం చాలా ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లల విషయంలో తనే క్లాసులు నిర్వహిస్తూ ఆ విధంగా ముందుకెళ్తున్నారు. ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఇంకా మాకు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నాకు ఈ అవార్డు వచ్చిన సందర్భంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, నాకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి విషయంలోని అనుకువగా ఉంటూ ముందుకు తీసుకెళ్ళటానికి నాకు అనేక రకాల సహాయ సహకారాలు, నా కుటుంబ బాధ్యతలు, కొన్ని సందర్భాల్లో నేను ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో కూడా నాకు చేదోడు వాదోడుగా ఉంటూ నాకు ధైర్యాన్ని చెప్తూ అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నా సహధర్మచారిని సరోజా గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.